ఓం నమస్తే అండి. వాసంతి నవసశ్రేష్ఠి యుగాది శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా ఒక వెస్టర్న్ ఫిలాసఫీలో ఉన్న ఒక సిద్ధాంతం గురించి చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా చర్చనీయాంశమైనది. మనకి ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్క అనుభూతి కలుగుతూ ఉంటుందండి. ఏ ఇద్దరి వ్యక్తుల మీద సమానమైన అనుభూతి మనకి కలగదు. ఎంత మనస్తత్వాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర వేరువేరుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే భగవంతుని సృష్టిలో కూడా ఒక చెట్టుకు సంబంధించిన అనేక రకమైన ఆకులు, ఒక్కొక్క ఆకుకి రేఖలు భిన్నంగా ఉంటాయట. అలాగే మన ఒక చేతికి సంబంధించిన వేళ్ళకి సంబంధించిన వేలి ముద్రలు ఒక్కొక్క వేలుకి భిన్నంగా ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులకి కూడా వేలి ముద్రలు సమానంగా ఉండవు కదండి. కానీ నాకు 6 సంవత్సరాల క్రింద పరిచయమైన ఒక వ్యక్తితో ఏ అనుభూతి కలిగిందో తత్సమానమైన అనుభూతి ఇప్పుడు ఇంకొక వ్యక్తితో కలిగిందండి. ఇది ఎలా సంభవం? మనకి ఐడెంటికల్ ట్విన్స్ సమానంగా కనిపించే కవలలు వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనస్తత్వాలను బట్టి మనకి భిన్నమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. చూసేందుకు ఒకేలాగున్నా కూడా. కానీ ఇది ఎలా సంభవం అని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. దీనికి కారణం ఏంటి? నిజమా కాదా? భ్రాంత ఆత్మమంతన్ అంటారు కదండి, విచారమంతన్ అంటారు. అన్నీ జరిగాయి, చేసుకున్నాను. తర్వాత గూగుల్ సెర్చ్ చేశాక నాకు తెలిసిన విషయం ఏంటంటే స్ప్లిట్ సోల్స్ అని ఒక సిద్ధాంతం పరిచయం ఏంటండి. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సోల్ అనేది, ఆత్మ అనేది అనేక వ్యక్తులుగా విభజించబడుతుంది అని. వాళ్ళు కపుల్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, తల్లి పిల్లలు కావచ్చు. ఈ విధంగా కొన్ని లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం జరుగుతుందండి వీళ్ళు స్ప్లిట్ సోల్స్ అని. దానికి మన ఉత్తర భారతీయులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ స్ప్లిట్ అయ్యేది సోల్ కాదు, ఆత్మ కాదు. ఆత్మ చేతన పదార్థం కదా, శరీరం అనేది ప్రకృతికి సంబంధించింది కదా, కాబట్టి ప్రకృతికి సంబంధించిన ఈ శరీరాలే స్ప్లిట్ అవుతాయి. అనేక శరీరాలకు సంబంధించిన ఒక ఆత్మ ఉండడం, ఒక ఆత్మకు సంబంధించిన అనేక వ్యక్తులు ఉండడం వాళ్ళు కూడా పరిశోధన చేశారు. నాకు తర్వాత అనిపిస్తుంది, ఓహో ఇదన్నమాట విషయం అని. కానీ దీనికి ప్రమాణం ఎక్కడ దొరుకుతుంది? ఏ దర్శన శాస్త్రంలో దొరుకుతుంది? ఏ వేదం మనకి చెప్తుంది? ఎలా నిర్ధారణ చేసుకోవాలి? ప్రత్యక్ష అనుభవంతో అది తెలుస్తూనే ఉంది. కానీ మనకి శాస్త్రీయ ప్రమాణం అంటే కొంచెం సమయం పడుతుంది, తర్వాత దీర్ఘమైన పరిశోధన ద్వారా బయటపడుతుంది. ఒక డాక్టర్ గారు, సైకియాట్రిస్ట్, స్పిరిచువల్ సైంటిస్ట్ అండి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కూడా, వెస్టర్న్ సైంటిస్ట్. వారు ఒక ఆత్మకు సంబంధించిన 1000 పైన శరీరాలని చూశారట. మరి భగవంతుని సృష్టిలో ఇంత అద్భుతం కూడా సాధ్యమవుతుందా అనేది నాకు చాలా ఆశ్చర్యజనకంగా ఉందండి. మీరు కూడా ఆలోచించండి, మీ విలువైన అభిప్రాయాలు పంపించండి. నా పరిశోధన ఏం చెప్తుందంటే ఇక్కడ కపుల్స్ అవ్వడానికి వీళ్ళు అవకాశమే లేదండి. ఎందుకంటే జెండర్ అనేది సమానంగానే ఉంటుంది, అందరూ సమానమైన జెండర్లోనే ఉంటారు. కానీ భిన్నత ఉండడం అనేది అవకాశం లేదు. ఇంకా ముందు చూడాలండి. ధన్యవాదం.